హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ప్రజాశక్తి పేపర్ చూద్దాం. అయోమయంలో మిర్చి రైతు ఉన్నాడట. మిర్చి రైతు పైన పెద్ద ఎత్తున గత 15 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఏదో చేస్తున్నట్టు, కేంద్ర మంత్రులను కలుస్తున్నట్టు, అక్కడి నుంచి ఏదో వచ్చినట్టు కొంత అయితే ఇది చేశారు. అది ఎందుకు? గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్‌కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులకి వాళ్ళకి సంఘీభావం తెలిపిండు, సానుభూతి వ్యక్తం చేసి వాళ్ళకి మద్దతు తెలిపిండు. ఎప్పుడైతే మిర్చి యార్డ్‌కి జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయిండో పెద్ద ఎత్తున రైతులు మద్దతు ఇచ్చారు. వేల మంది రైతులు ఆయనకి అక్కడికి చేరుకున్నారు, ఆయన కోసం, ఆయన కలవటం కోసం. దాంతోని ప్రభుత్వం అలర్ట్ అయింది. మిర్చి యార్డ్ నుంచి బయటికి జగన్మోహన్ రెడ్డి రాకతలకి కేంద్రానికి లేఖ రాసిండు చంద్రబాబు నాయుడు గారు. మిర్చి రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పి. ఇచ్చింది లేదు మనలేదు, కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని ఒకటి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఆ ఇంటర్వెన్షన్ స్కీమ్లో 11,781 రూపాయలకు ఒక కింటా ధర తగ్గిందనుకో, ఆ తగ్గిన వ్యత్యాసాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సెరిసగం ఇస్తాయని ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. సర్క్యులర్ వచ్చింది కానీ అమలు కావట్లే. అందుకే మిర్చి రైతులు అయోమయంలో ఉన్నారట. మిర్చికి సంబంధించి అంటే ప్రభుత్వం చెబుతున్న దానికి అక్కడ చేస్తున్న దానికి తేడా ఉందట. అయోమయంలో మిర్చి రైతు మార్కెట్ ఇంటర్వెన్షన్పై విడుదల కాని ఉత్తర్వులు, ఆచరణలోకి రాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలు. క్వింటా మిర్చి ధర 11,781 కంటే తగ్గితే సాయం చేస్తామని ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. గత నెల రోజుల్లో రాష్ట్రంలో మిర్చి క్వింటా కనిష్టంగా 9,000, గరిష్టంగా 13,500 లభిస్తుంది. గత వారం రోజుల్లో క్వింటా 400 నుంచి 500 వరకు ధర పెరిగిందని అధికారులు చెప్పారు. 11,781 కంటే ధర తగ్గితే సంబంధిత వ్యత్యాసం సొమ్ము ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం వల్ల తమకు పెద్దగా ప్రయోజనం ఉండబోదని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కాలయాపన చేయడం ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అదనంగా ధరలు వచ్చే అవకాశం ఉందని అధికార యంత్రాంగం భావిస్తుంది. అది అసలు ఆ ఉత్తర్వే కరెక్ట్ కాదు. రైతులు ఎవరు దాన్ని కోరుకోలే. 11,781 రూపాయలకి ఏ రైతు అడుగుతురా? ఇవాళ ఉన్న పెట్టుబడులేంది, ఖర్చులేంది? కనీసం 25,000 రూపాయల కింటాకి ధర ఉంటే తప్ప వాళ్ళకి గిట్టుబాటు కాదు. దానికోసం వాళ్ళు అడిగితే దాంట్లో సగం కూడా ఇవైతే 11,781కి తగ్గితే మేము ఇస్తామంటే అది కూడా ఇచ్చింది లేదు, మనలేదు. ఇది మొత్తానికి ఒక అయోమయంలో గందరగోళంలో నెట్టేశారు. వాస్తవంగా ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా మిర్చి రైతులు ధరలు పడిపోయినాయి, గిట్టుబాటు లేదు, వాళ్ళు ఆందోళన చెందుతున్నారని సంఘీభావం తెలపడానికి, వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి పోయినందుకు అక్కడ ఆయనకు వచ్చిన మద్దతు, ఆ రెస్పాన్సు చూసి ఇదంతా చేశారు తప్ప నిజంగా రైతుల కోసం చేయాలంటే ఆయన జగన్మోహన్ రెడ్డి మిర్చి మార్కెట్ యార్డ్కి పోయి ధర తగ్గింది అని చెప్పేదాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించవా? ఆయన పోయాక స్పందించారంటే దాని అర్థం పొలిటికల్ నష్టాన్ని నివారణ చేయడానికి తప్ప దీంట్లో ఏం లేదు, రాజకీయ నష్ట నివారణ. రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే ఈ అయోమయం ఉండదు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి. అది పెద్ద సమస్యే కాదు వాళ్ళకి. ఓ 18,000, 15,000, 20,000 ధర ఇవ్వడం పెద్ద సమస్యే కాదు. కానీ మరి విచిత్రంగా అయోమయంలో నెట్టేశారు. అన్నది కూడా ఇచ్చింది లేదు, అన్నదే తక్కువ, దానికి కూడా ఇచ్చింది లేదు. రైట్. ఇది ప్రజాశక్తికి సంబంధించి. సాక్షి చూద్దాం. అసైన్డ్ దోపిడీకి రాజముద్ర వేశారట. అమరావతిలో పేదల భూములు కాజేసిన పచ్చముఠాలకు రిటర్నబుల్ ఫ్లాట్లు, సిఆర్డీఏకి చంద్రబాబు సర్కారు ఆదేశం, రిజిస్ట్రేషన్లకు సలహాలు. ప్రభుత్వ పెద్దల బినామీల చేతికి విలువైన ప్లాట్లు. ఈ మోసాలపై హైకోర్టును ఆశ్రయిస్తున్న అసైన్డ్ రైతన్నలు తమ సంతకాలు ఫోర్జరీ చేశారని పిటిషన్లు వేశారట. 2014-19 మధ్య అసైన్డ్ దోపిడీకి పాల్పడిన టీడీపీ నేతలు ఆ భూములకు భూ సమీకరణ ప్యాకేజీ పరిహారం రాదంటూ ప్రచారం. అమాయక ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి కారు చౌకగా 1,300 ఎకరాలు కొట్టేశారట. ఆ తర్వాత తాపీగా ప్యాకేజీని ప్రకటించిన బాబు సర్కార్ ఆ భూములు క్రయ విక్రయాలు చెల్లవని నాడు అధికారులు చెప్పిన బేఖాతరు. రికార్డును మాయం చేసిన దోపిడీదారులు హైకోర్టులోనూ రైతుల ఫోర్జరీ సంతకాలతో అఫిడవిట్ వేశారట. అసైన్డ్ దోపిడీకి చంద్రబాబు నాయుడు గారు రాజముద్ర వేసిండట. ఏంది అసలు ఈ అసైన్డ్ ఏంది, దోపిడీ ఏంది, రాజముద్ర ఏందని మనం చూస్తే, అమరావతి రాజధాని నిర్మాణానికి 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ అని పెట్టిండు. 33,000 ఎకరాల భూములు కావాలి మనకి అని చెప్పి రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పేరుతోని, అంటే భూ సేకరణ చట్టం ఫాలో కాకుండా ల్యాండ్ పూలింగ్ అని పెట్టిండు. ఆ పూలింగ్లో ఏమైందంటే పట్టా భూములకేమో
ఆ పట్టా భూములు ఇచ్చిన రైతులకి ఎకరానికి ఎంత అని ప్లాట్లు, కౌలు రకరకాలుగా పెట్టారు సిఆర్‌డీఏ పెట్టి. ఇక కొంతమంది అసైన్‌మెంట్ ల్యాండ్‌లు ఉన్నాయి. 2006లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమందికి రైతులు అంటే నిరుపేదలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ప్రభుత్వమే భూమి పంపిణీ చేసింది. వాటిని అసైన్డ్ భూములు అంటారు. దానికంటే ముందు కూడా ఉన్న ప్రభుత్వాలు పంపిణీ చేసినాయి. ఆ ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములకు సంబంధించి అసైన్‌మెంటు ఎవరికైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు వాళ్ళ దగ్గరికి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ముఠా అని దీంట్లో రాశారు బినామీలు. ముందే పోయారట. ఇది అంతా రాజధాని ఏరియా అయింది. మీ భూములు పోతాయి. మీ అసైన్డ్ భూములు కాబట్టి పట్టా భూములు అయితే దానికి సంబంధించి పరిహారమో ఇంకోటి ఇస్తారు. కానీ అసైన్డ్ భూములకి ఏమి ఇయ్యరు మీకు. ప్రభుత్వం తీసుకున్నా కానీ మీకు ఏమి ఇయ్యరు అని చెప్పి భయపెట్టారు. వాళ్ళకి నిజంగా కూడా మరి ఇట్లా వదిలేస్తే ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటుంది అంటున్నారు, ఏమి ఇయ్యదు అంటున్నారు కదా అని చెప్పి వాళ్ళకి అనుమానం లేపి ఏం చేశారంటే, మేమైతే కాస్త ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గర మేము ఏదో చేయించుకుంటాం, మాకు ఇవ్వండి, ఎంత కమ్ముతారో చెప్పండి అని అడ్డీకి పావు షేరుకి తీసుకున్నారు. ఆ రోజులలో 1300 ఎకరాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వాళ్ళని భయపెట్టారు. ఒక భయం అంటే బెదిరించి భయపెట్టడం కాదు. మీ భూములు పోతే ₹1 రాదు. అదే మేమైతే ప్రభుత్వంలో మాకు పలుకుబడి ఉంది, మేము తెచ్చుకుంటాం ఆ పరిహారమా ఇంకోట, మీకైతే రాదు, మీ ఇష్టం అని ఒక భయాందోళనలో నెడితే వాళ్ళు కూడా ఏం చేశారంటే ఆలోచన చేసుకొని కుటుంబంతో కూర్చొని మరి ఇట్టబోయే కంటే వాళ్ళు ఏదో ఇస్తారంటున్నారుగా తీసుకొని సంతకాలు పెట్టుకున్నారు. సంతకాలు అమ్ముతున్నట్టు సంతకాలు పెట్టుకొని వాళ్ళకి తులం పొలం ఇచ్చి చేయించుకున్నారు. ఇక ఆ భూముల 1300 ఎకరాలకు ఇవ్వాలా, మళ్ళీ ఏ భూములకైతే రాదన్నారో ఆ భూములకి చంద్రబాబు నాయుడు గారు లేదు మనోళ్ళు ఏదైతే పేదోళ్ళ కాడ ఎస్సీ, ఎస్టీ, బీసీల కాడ బలవంతంగా భయపెట్టి గుంజుకున్నారో వాళ్ళందరికీ మేలు చేయండి అని ఒక ఉత్తర్వు ఇచ్చారట. ఏందా మేలు? రిటర్నబుల్ ప్లాట్లు, పట్టా భూములకి ఎట్లయితే ప్లాట్లు కౌలు ఇస్తారో వీటికి కూడా ఇవ్వండి, ఇబ్బంది లేదు. మనం తీసుకున్నాం కదా, ఎస్సీల దగ్గరనో, ఎస్టీల దగ్గరనో, బీసీల దగ్గరనో ఉంటే ఇవ్వద్దు అనుకున్నాం. కానీ మనోళ్ళ చేతిలోకి వచ్చింది కదా అంతా అని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఉత్తర్వులు ఇచ్చారట. మనోళ్ళు అంటే ఆయన చుట్టూ ఉండేవాళ్ళు, ఆయన సామాజిక వర్గం, ఆయన కార్యకర్తలు, ఆయన నాయకులు. ఇది జరుగుతుందట. అసైన్డ్ దోపిడీకి రాజముద్ర. ఎవడన్నా ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నేను ఎస్సీ, ఎస్టీ, బీసీల మైనార్టీల కోసం ఒక పార్టీ ఉంది, బీసీల పార్టీ అంటాడు. అరే బీసీల దగ్గర నుంచి భూములన్నీ నీ చుట్టూ ఉన్నోళ్ళు, నీ సామాజిక వర్గం వాళ్ళు గుంజుకున్న తర్వాత అంతకుముందు లేని ఉత్తర్వులు అంతకుముందే లేదంటే అంతకుముందు ఇచ్చిన జీవోలో కూడా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ సిఆర్డీ ఇచ్చిన ఫస్ట్లో భూసేకరణకి ఇచ్చిన సమీకరణకి ఇచ్చిన దాంట్లో అసైన్డ్ భూములకి లేదు అని చెప్పారు. మరి ఇవాళ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది అంటే ఇది కుట్ర కాదా, దోపిడి కాదా? అసలు మాకు మచ్చలేని మనుషులు అంటారు. మరి ఇదేం మచ్చ? దీనిపైన ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు దరఖాస్తు చేసుకుంటారు. అసైన్డ్ భూములు ఎవరికాడనైతే పేదోళ్ళ కాడ కొట్టేశారో సంతకాలు పెట్టుకొని వీటిని పెట్టి దరఖాస్తు చేస్తారు. ఎంఆర్ఓకో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేస్తే లేదని రిజెక్ట్ చేస్తారు. ఆ రిజెక్షన్ మీద హైకోర్టుకు పోయారు. హైకోర్టుకి ఎవరి పేరుతో పోయారు తెలుసా? ఎవరైతే అసైన్మెంట్ ల్యాండ్ పొంది ఉన్నారో ప్రభుత్వం నుంచి ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో వాళ్ళ పేరుతో వాళ్ళ సంతకాలను కూడా ఫోర్జరీ చేసి వీళ్ళే చేశారు పిటిషన్. అది నడుస్తుంది కోర్టులో. నడుస్తుంటేనే వీళ్ళకి అయిపోయింది. ఇక కోర్టుది వచ్చింది నాకు మనం ఏడాగుతాం, మనోళ్ళకి వచ్చింది కదా అని ఇప్పుడు మనం ఒకటి అనే పద్ధతిలో వచ్చింది. ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయనే కాదు ఎవరైనా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్తూ ఉంటారు, పక్షపాతం కానీ ఇది కానీ అది కానీ లేకుండా చేస్తాం, ఇది బంధుత్వం కానీ ఇవన్నీ లేకుండా నేను పర్ఫెక్ట్గా చేస్తామని ప్రతి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం. మరి ఇదేంటిది? ఇది పక్షపాతం కదా. ఆయన ఇంకో మాట నిన్న ఇక్కడ చిత్తూరు ఆ ఏరియాలో మాట్లాడిండు కదా, తిరుపతి దగ్గర పెన్షన్ల పంపిణీకి పోయి వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకి పని చేయొద్దు, వాళ్ళకి పని చేస్తే పాముకి పాలు పోసి పెంచినట్టే అన్నాడు. ఒక ముఖ్యమంత్రి భయం కానీ పక్షపాతం కానీ వివక్ష కానీ లేకుండా నేను పరిపాలన చేస్తా అని ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆయన ఏ ప్రమాణ స్వీకారం చేసిండో ఆ ప్రమాణాన్ని పూర్తిగా గాలికొలేసిండు. అటు స్పష్టంగా ఆయన పూర్తిగా ప్రమాణం చేసిండు రాజ్యాంగం పైన, మనస్సాక్షి పైన, దేవుడి పైన. ఆ చేసిన ప్రమాణాన్ని గాలికి వదిలేసిండు. ప్రమాణాన్ని తప్పితే వాస్తవం పదవికి అర్హుడు కాదు. ఆ ప్రమాణాన్ని ఆడదప్పిండు, ఇక్కడికి వచ్చి ఈ ప్రమాణాన్ని కూడా తప్పిండు. ఇచ్చిన జీవో గతంలోనే ఇయ్యరని ఇచ్చిండు, ఇప్పుడు ఇస్తారని ఇచ్చిండు. హైకోర్టులో తప్పుడు సంతకాలతో, ఫోర్జరీ సంతకాలతో అఫిడవిట్లు వేసిన వాళ్ళకి ఇవాళ మేలు చేసే కార్యక్రమం చేస్తాను. మీరు చేస్తున్న ప్రమాణ స్వీకారాలు, మీరు చేస్తున్న మాటలు, చేస్తున్న పనులు, చెప్పే మాటలు, చేసే పనులకి అసలు పొంతన ఉందా అనేది ఇలా అర్థం కాని పరిస్థితి.
ఇది అసైన్డ్ దోపిడీకి అయితే పడ్డద రాజముద్ర అయిపోయినట్టే. ప్లాట్ల రిజిస్ట్రేషను వాళ్ళకి మంచిగా ప్లాట్లు ఇస్తారు, రిటర్నబుల్ ప్లాట్లట. కక్ష సాధింపులో బరితెగింపు చేశారట కూటమి ప్రభుత్వం అని చెప్పి ఇంకొక వార్తను కూడా ఇచ్చారు. కక్ష సాధింపులో బరితెగింపు, పివి సునీల్ కుమార్ సస్పెన్షన్, ఇది సర్కారు పెద్దల కుట్రేనంటున్న దళిత సంఘాలు. ఐపీఎస్ ఆఫీసరు పివి సునీల్ కుమార్ అనుండు, ఆయన పైన నిన్న సస్పెన్షన్ చేశారు. సస్పెన్షన్ దేనికో తెలుసా? అసలు విచిత్రంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గడిచిన 5 సంవత్సరాలలో జరిగిన దానిపైన కేసులు పెడుతున్నారు. అసలు ఇప్పుడు జరుగుతున్నది పెట్టట్లా. ఇప్పుడు జరుగుతున్న ల్యాండు, శాండు, లిక్కర్ మాఫియా, రకరకాలుగా ఉన్న అనేక ఆడియోలు, వీడియోలు బయటకు వస్తున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు మహిళల్ని, ఇట్లా ఇంకా కొంతమంది కాంట్రాక్టర్లని, లిక్కరు అవి దక్కించుకున్న వాళ్ళని అడ్డగోలుగా బూతులు తీసిండు అడ్డంగా. మరి వాళ్ళపైన కేసులు అంటే ఇదంతా బ్యాక్ డేటెడ్ కేసులు అన్నట్టు. 2019 నుంచి 24 మధ్యలో పివి సునీల్ కుమార్ అట గవర్నమెంట్కి సమాచారం లేకుండా విదేశాలకు పోయిండు కాబట్టి మేము కేసు పెడతాం. గవర్నమెంట్కి సమాచారం లేకుండా పోయిండు అనేది మీ గవర్నమెంట్ లేదు అప్పుడు. మరి సమాచారం లేకుండా పోయి అక్కడ ఏం చేసిండు క్రైము? ఏమన్నా నిజంగానే ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన విషయాలను, రహస్యాలను చేస్తే కేసు పెట్టవచ్చు, తప్పులేదు. మరి ఈయన ఒక్కడే పోయిండా? ఇట్లా ఎంతమంది పోయారు? మొత్తం ఐఏఎస్ ఐపీఎస్లలో గడిచిన 5 సంవత్సరాల్లో కేవలం సునీల్ కుమార్ ఒక్కడే విదేశాలకు పోయిండా? పోతే గీతే దేనికి పోయిండు? కుటుంబ పనుల నిమిత్తం కొడుకులను బిడ్డలను చూడటానికి పోయిండా, లేదంటే ఏమైనా అధికారిక కార్యక్రమాల్లో పోయిండా, అధికారాన్ని దుర్వినియోగం చేసిండా? ఏం లేదు ఆరోపణలు. ఏమైనా ఛార్జ్ ఉంటే మీరు దాని మీద తీసుకోవచ్చు యాక్షన్. ఇది కేవలం కొంతమందిని టార్గెట్ పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో పనిచేసిన ఐఏఎస్లు, ఐపీఎస్ల మీద కొంతమందిని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెటెడ్ ఆఫీసర్లు ఏదో ఒక రకంగా ఒకటి ఎత్తుక్కోవాలి. అది ఎత్తుక్కొని తీసిపోయి లోపటేయాలి, అరెస్ట్ చేయటం లేదా సస్పెండ్ చేయటం. ఇగో జత్వానీని ఒక ఆమెను పట్టుకొచ్చారు బయట నుంచి. అట్లా కొంతమంది ఒక 3 ఆఫీసర్ని పోస్టింగ్ లేకుండా సస్పెండ్ చేసి రకరకాల కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పుడు ఈయనొకడు. నేను దళిత సంఘాల రోడ్లెక్కిని ఒక దళితుడు ఐపీఎస్ ఆఫీసర్ అని మీరు కక్ష సాధింపు చేస్తానని. ఇది మొత్తానికైతే కక్ష సాధింపులో ఒకవైపు మాకు కక్ష సాధింపు ఉండదు అట్లాంటివి ఏమంటూనే ఉన్నారు, చేసేది చేస్తూనే ఉన్నారు. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యలో కక్ష సాధింపు చేసిండు, విధ్వంసం చేసిండు, వేధించిండు ప్రతిపక్ష పార్టీలని, అందుకే ఓడిపోయిండు అంటున్నారు. మరి ఇవాళ మీరు చేస్తుంది అంతకంటే ఎక్కువ అనిపిస్తుంది. మరి మీకు ఈ పరిణామాలు రేపు 2029లో ఎట్లా ఉంటాయి అనేది ఏమైనా ఎసెజ్ చేసుకున్నారా? లేదు అయిపోయింది, మనం గెలిచినాం, ప్రజలు మిషన్లో గెలిపించినాయి, ఇక మనకు ఒక గ్రిప్ వచ్చింది, ఎట్లా గెలవాలనేది, ఏది చేసినా ఏం కాదని ఒక ధైర్యమా? అర్థం కావట్లే. బయట చర్చ ఏంటంటే ఇది ప్రజలు వేసిన ఓట్లు కాదు, మిషన్లు వేసిన ఓట్లు, మిషన్లు తెచ్చిన అధికారం, ఇది మిషన్ ప్రభుత్వం అని అంటున్నారు. మిషన్ ప్రభుత్వమే కాబట్టి మళ్ళీ అప్పుడు మిషన్ ఇటు అటు తిప్పితే అయింది, ఇక ఎన్ని చేసినా ఏం కాదనుకుంటున్నారా? మరి ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసానికి, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకానికి, కక్ష సాధింపులకి, జైలుకి, బెదిరింపులకి, జైలుకి పంపటం వల్లనే ఓడిపోయినా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపటం వల్లనే ఓడిపోయినా అంటున్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపితేనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే, మీరు ఎంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి జైలుకు పంపి రకరకాల వేధింపులు చేస్తుంటే మరి మీకేం పరిణామాలు ఎదురుకాబోతున్నాయి? నిజంగానే మీది మిషన్ ప్రభుత్వం కాకపోతే, నిజంగానే మీది మ్యాన్ మేడ్ గవర్నమెంట్ అయితే, మ్యాన్ మేడా మిషన్ మేడా అనేది ఇప్పుడు 2029లో మనకు అర్థమైంది. ఇది గ్యారంటీగా ఎఫెక్ట్ పడితే ఎన్నికల పైన. ఆ ఎమ్మెల్యే సతీమణికి 50 లక్షలు ఇచ్చిన, చంద్రగిరిలో పోస్టింగ్ కావాలంటే డబ్బులు ఇచ్చి తీరాల్సిందే, లంచం కోరుతూ ఓ కాంట్రాక్టర్తో పంచాయతీ ఈవో ఫోన్ సంభాషణ చేసిండట. ఆ కాంట్రాక్టర్ ఫిర్యాదుతో వలపన్ని ఈవోను పట్టుకున్న ఏసీబీ చేతిలో కీలక ఆడియో సంభాషణలు ఉన్నాయి. 3 రోజుల కిందట ఏసీబీ చిక్కిండట మహేశ్వరయ్య, పంచాయతీరాజ్ ఈవో. ఆ ఎమ్మెల్యే భార్యకి 50 లక్షలు ఇచ్చిన పోస్టింగ్ కావాలంటే చంద్రగిరిలో. మరి అవి ఎట్లా పొడుపుకోవాలా? గవర్నమెంట్ ఇచ్చే జీతంతో నేను బతకలేను, రోడ్డున పడతా, నేను ఇచ్చినట్టు పెట్టిన పెట్టుబడి అన్న బోడాలి కదా నాకని ఫోన్లో చెప్పిండట. ఒక కాంట్రాక్టర్కి బిల్లు చేయాలి సార్ అంటే, బిల్లు చేయాలంటే నాకు డబ్బులు కావాలండట, లంచం. దేనికి అంటే నేను ఇక్కడ పోస్టింగ్ రావడానికి చంద్రగిరి ఎమ్మెల్యే భార్యకి, ఆ ఎమ్మెల్యే అంటే మరి ఆ చంద్రగిరి ఏరియాలో కాబట్టి చంద్రగిరి ఎమ్మెల్యే భార్య అనుకుంటా, భార్యకి 50 లక్షల రూపాయలు ఇస్తేనే పోస్టింగ్ వచ్చింది. మరి ఆ 50 లక్షలు ఎట్ట పూడ్చుకోవాలి, మీలాంటి వాళ్ళు ఇస్తేనే కదా అని చెప్పి డైరెక్ట్గా ఆడియో సంభాషణ ఉన్నది, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఆ కాంట్రాక్టర్ కంప్లైంట్ చేస్తే వలబని పట్టుకున్నారు. మొత్తానికైతే బుక్ అయ్యిండు, పాపం బలయ్యిండు.
ఇప్పుడు ఎమ్మెల్యే భార్యలు డబ్బులు తీసుకుంటారు, ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటారు, లేదా ఎమ్మెల్యే చుట్టాలు బంధువులు వాళ్ళ చుట్టూ ఉన్నోళ్ళతోనో డబ్బులు వసూలు చేస్తున్నారు ఇట్లా పోస్టింగ్లకి. చివరికి బలయ్యేదెవరు? అధికారులు. ఇప్పుడు ఏసీబీ కేసు ఈయన మీద పెట్టింది, జైలుకి పంపొచ్చు అధికారిని. దాంతోపాటు ఆ ఎమ్మెల్యే భార్య ఎవరో 50 లక్షలు తీసుకున్న ఎమ్మెల్యే భార్యను కూడా ఏసీబీ పట్టుకోవాలి. వాళ్ళపైన కూడా ఛార్జ్ ఫ్రేమ్ చేయాలి. ఏ రకంగా 50 లక్షలు తీసుకుంటుంది పోస్టింగ్కి? ఇప్పుడు ఏం తీసుకున్న 5,000, 10,000, లక్ష కంటే 50 లక్షల రూపాయల అవినీతి పెద్దది కదా. తెసిపోయి లోపటేయాలి వాళ్ళని కూడా. అది కూడా యాంటీ కరప్షనే కదా. కాబట్టి యాంటీ కరప్షన్ బ్యూరో దాంట్లో కూడా ఇన్వాల్వ్ కావాలి. అట్లా అయితే ఇంకొకరి దగ్గర ఎమ్మెల్యేలు, ఎంపీలు పోస్టింగ్లకు డబ్బులు తీసుకోకుండా ఉంటారు. నిజంగానే చేస్తారా? కూటమి ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉందా? ప్రభుత్వానికి ఆ కమిట్మెంట్ ఉంటుందా? ఉండదు. ఈ కూటమే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ నాయకుడినో వాళ్ళ ఎమ్మెల్యేని, ఎంపీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారే తప్ప అవినీతి నిర్మూలన కోసం ఇది తప్పు అని ఎవడాను. మరి ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ ఎమ్మెల్యేకి 50 లక్షలు ఇచ్చిండు? బై క్యాష్ ఇచ్చిండా, వేరే రకంగా ఇచ్చిండా, ఆన్లైనా చూసి లోపటేయాలి. సీఎం పదవికి చంద్రబాబు అనర్హుడు, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పనులు చేయొద్దనడం దుర్మార్గం. ఆ పార్టీ నేత శైలజానాథ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సానుకూలంగా ఎలాంటి పనులు చేయకూడదని, చేస్తే పాముకు పాలు పోసినట్టే అని, ఎట్టి పరిస్థితులు ఒప్పుకోనని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఒక కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా పరిపాలన చేస్తున్నాడు. మరి ఏంటిది? డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడిండు. రాగద్వేషాలు వచ్చినాయి, పక్షపాతం వచ్చింది, అన్నీ వచ్చినాయి అందులో. మరి చేసిన ప్రమాణ స్వీకారాన్ని తుంగలో దొక్కిండు కాబట్టి పదవికి అనర్హుడు అని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. వాస్తవం కూడా అది. గాలికి వదిలేసిండు కదా. బయట ఓపెన్గా ఏం చెబుతుండంటే వితిన్ ద వాల్స్ ఎంత చెప్తుండే మరి. కాబట్టి అసలు సీఎం పదవికి చంద్రబాబు అనర్హుడు, ఎందుకంటే ఆ ప్రకటన చేసిండు కాబట్టి అని చెప్పి ఒక వార్త నిచ్చింది. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. నామినేటెడ్పై మళ్ళీ ఆశలు పుట్టినాయట. సీఎం చంద్రబాబు ప్రకటనతో నేతల్లో కొత్త జోషు. ఈ నెలాఖర నాటికి నామినేటెడ్ పదవుల భర్తీ, దేవస్థానాలకు పాలక మండళ్ల నియామకం, సిఫార్సులు సందడి. మొత్తానికి నామినేటెడ్ పదవులపైన మళ్ళీ కందిరికి తుట్టిన గదిలు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్య నామినేటెడ్ పదవులు తొందరలోనే వస్తాయి, కష్టపడ్డ వాళ్ళకే పదవులు వస్తాయి, త్యాగాలు చేసిన వాళ్ళకే పదవులు వస్తాయి, కార్యకర్తలు నేను పట్టించుకుంటా. ఈ 8 నెలల నుంచి 9 నెలల నుంచి అధికారంలోకి వచ్చాక మళ్ళీ కార్యకర్తలను కొంత నిర్లక్ష్యం చేసినా మళ్ళీ స్టార్ట్ చేస్తా అని నిన్న ప్రకటించాడు మొన్న. ఇక మళ్ళీ ఆశలు లేచినాయి. ఈ పదవుల కోసం ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఇక ఫైరవల్ స్టార్ట్ చేశారట. నాది పేరు పంపు, నాది పేరు పంపు అని ఆ లోకల్ మంత్రినో, ఎమ్మెల్యేనో, ఎంపీనో కలవటం, సిఫార్సు చేయించుకోవడం, రకరకాలుగా దేవాదాయ శాఖకు సంబంధించిన పాలక మండళ్ళు, మార్కెట్ కమిటీలు, ఇట్లా నామినేటెడ్ పదవులు ఉంటాయి కదా. మొత్తానికైతే మళ్ళీ ఆశలు చిగురించినాయి అంటే ఈ ఆశలు ఎప్పుడు నెరవేరితే తెలియదు. అప్పుడప్పుడు అంటున్నారు. ఇంకోటి, కల్తీ నెయ్యి కేసు సూత్రధారులు ఎవరు? నిగ్గు తేల్చే దిశగా సిట్ దర్యాప్తు. నెయ్యి కల్తీ నిర్ధారణ, పాత్రధారుల గుర్తింపు, లబ్ధి ఎవరికి ఎలా? ప్రత్యేక బృందం ఆరా, మళ్ళీ కస్టడీకి నిందితులు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో కీలక పాత్రధారులు అరెస్ట్ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం వెనక ఉన్న సూత్రధారులు ఎవరనే అంశం తేల్చడంపై దృష్టి సారిస్తుంది. అరెస్ట్ అయిన నిందితుల ద్వారా నెయ్యిలో కల్తీ జరిగిన విషయం తాజాగా ఖరారైందట. లడ్డూలో జరగలేదు, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. నెయ్యిలో జరిగింది, కానీ ఆ నెయ్యిన వాళ్ళే. నెయ్యిలో కల్తీ ఉందని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత నెనికి పంపినాం. ఇక లడ్డూలో కల్తీ ఎట్ట జరిగినట్టు? 1,00,000 లడ్డూలు అయోధ్యకు ఎట్టబోయినట్టు కల్తీ నెయ్యి కలిపి? చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నెయ్యి కాదు లడ్డూల్లోనే కల్తీ జరిగింది, ఆ లడ్డూను మనం తిన్నాం అని చెప్పిండు. ఒక పవిత్రమైన ప్రసాదం అది. కోట్ల మంది భక్తులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతీసిండు. నిజంగా జరిగిరిగి ఉన్నా కానీ సిగరెట్ చేయాలి అట్లాంటి ఒక సున్నితమైన అంశం డైరెక్ట్గా అనేసిండు. ఇవాళ ఏమవుతుంది? సిట్లో కల్తీలో నెయ్యి ఉండొచ్చు, ఆ నెయ్యి కల్తీ ఉంది కాబట్టి వెనక్కి పంపారు, యూజ్ చేయని. అది యూజ్ చేయనప్పుడు కల్తీ ఉన్నట్టయితే లడ్డూలో రెండుగా విడదీయాల. నెయ్యిలో కల్తీయా, లడ్డూలో కల్తీయా అన్నప్పుడు నెయ్యిలో కల్తీ జరిగింది, లడ్డూలో కల్తీ జరగల. లడ్డూలో కల్తీ జరిగినప్పుడు ఎక్కడ అపవిత్రమైనట్టు కాదు. కానీ అపవిత్రం ఎవరు చేశారు? ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు కలిసి అపవిత్రం చేశారు. వాళ్ళు ఏదో గుడి మెట్లు కడుగుతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు షో చేయటం చేసి ఇద్దరూ కలిసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారు, అపవిత్రమైనట్టు క్రియేట్ చేశారు. జరిగింది కల్తీ నెయ్యిలో మాత్రమే, లడ్డూలో కాదు. ఆ కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూలో వాడలేదు అనేది స్పష్టంగా ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్తున్నారు. అయినా కానీ లేదు కలిసింది మేమే కలిపినాం అన్నట్టు చెప్పారు వీళ్ళు.
ఇది మొత్తానికైతే సూత్రధారులు ఎవరు, పాత్రధారులను అరెస్ట్ చేసినాం, కానీ దాని వెనక ఉన్న సూత్రధారులు ఎవరు, ఎందుకు కల్తీ చేశారు, ఎవరికి లాభం అనే విషయాలపైన సిట్టు దర్యాప్తు చేస్తుందట. ఈ మధ్యకాలంలో మర్చిపోయారు, ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు అసలు దాని గురించి రాయట్లే, కల్తీ నెయ్యి గురించి. మరి ఎందుకో దాంట్లో కథ అడ్డం తిరిగింది, డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అనుకున్నారా ఏం, కానీ దాని గురించి రాయట్లే. తెలుగు భాష పరిరక్షణకు కలిసెట్టి కంకణమట. తెలుగు భాషాభిమానిగా నిరంతర కార్యక్రమాలు, పలు రాష్ట్రాల్లో పర్యటించే సీఎంలకు వినతులు. తెలుగుకు పునర్వైభవం తెచ్చేందుకు ధనవంతుల కృషి, తెలుగుతోనే సంస్కృతి సాంప్రదాయాలు పరడవిల్తాయని ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ఆయన సైకిల్ యాత్ర చేస్తుండు. తెలుగు భాషపైన తెలుగుదేశం పార్టీ ఎంపీ ఆయన. తెలుగు భాషను పరిరక్షించే కార్యక్రమట, దాన్ని మంచిదే పరిరక్షించాలి, కానీ ఎక్కడ మీరు మోడీకో యోగికో ఇస్తే కాదు కదా. అసలు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు అమలు కావాలి కదా. మన 2 తెలుగు రాష్ట్రాల్లో జీవోలు తెలుగులో రావాలి. జీవోలు తెలుగు కంటే ముందు చిన్నపిల్లలు చదువుకునే నారాయణ శ్రీ చైతన్య స్కూళ్ళ కాడ తెలుగు అనేది చెప్పరు వాళ్ళు. 10th క్లాసులో తెలుగు ఎగ్జామ్ రాసేవారు కూడా తెలుగు బోధించిన వాళ్ళు. తెలుగును అసలు ప్రయారిటీ కిందనే తీసుకోరు. అది ఒక సబ్జెక్ట్ ఉండదు, క్లాసే ఉండదు, కేవలం మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ ఇవే ఉంటాయి. అక్కడ అమలు చేయండి ఫస్ట్. మీరు ఎక్కడో మోడీ కాడికి పోయి సైకిల్ యాత్రలు చేస్తే కాదు, మంచిదే మీరు చేసేది. ఆ చేసే పని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెడితే దాని ఒక ఉపయోగం ఉంటుంది అనేది ఒక ఎంపీగా మీకు ఐడియా ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం క్యాబినెట్లో మంత్రిగా ఉన్న నారాయణ గారు మొన్న ఈ మధ్య ఎవరో చెప్పారు, అసలు ఆయన మీ క్యాబినెట్లో ఉన్న మంత్రికి సంబంధించిన నారాయణ స్కూళ్ళల్లో అమలు చేయండి ఫస్ట్ ఆ తెలుగు. చేస్తే దాని తర్వాత మిగతా వాళ్ళు అమలు చేస్తారు ఆటోమేటిక్గా. అది వదిలిపెట్టి తెలుగు పరిరక్షణ అని ఇప్పుడు ఇక్కడ అసలు మన దగ్గర అమలు చేయాల్సింది పోయి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తిరిగితే ఏమవుద్ది? రైట్. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. కుట్టుతో ఉపాధట. మహిళలకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్ ఇచ్చిండు. 8 నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలు ప్రారంభం. ఈ కుట్టు ఆదరణ వీటితోని ముందు పడేది లేదు, పొట్ట వెళ్ళేది లేదు, బతికేది లేదు. ఇవన్నీ ఏదో సైడ్ బిజినెస్, చిన్న చిన్న వ్యవహారాలు తప్ప మహిళలను 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తూ అంటారు ఈ కుట్టు మిషన్లతోనే. ఈ కాదు చేయాల్సింది, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోవాలి అనేది, ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి. కుట్టు మిషన్లు ఇప్పుడు ఇంట్లో ఉన్న మహిళలు చాలామంది చాలా ఇళ్లల్లో హౌస్ వైఫ్లు తీసుకుంటారు, వాళ్ళే సొంతంగా కుట్టు మిషన్లు కొనుక్కొని నేర్చుకొని ఏదో చేసుకుంటారు. ఇక దానికి పెద్దగా ప్రభుత్వం దానికి కార్యక్రమం పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఈ దండ కార్యక్రమం తప్ప పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి అందులో ఉద్యోగాలు ఇప్పియండి. ఈ కుట్టు మిషన్లు, ఆదరణలు, తట్టలు, బుట్టలు ఇచ్చి. బడ్జెట్లో సాగునీటికి కేటాయింపులేవి. ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతాభివృద్ధికి నిధులు మంజూరు ఏది? రాష్ట్ర సర్కారు కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏ శర్మ లేఖ రాసిండు. బడ్జెట్లో సాగునీటి కేటాయింపులేవి. అసలు బడ్జెట్ అద్భుతం అని చెప్తున్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు తీసిపోతున్నారు, వెలుగు రేఖల వైపు తీసిపోతున్నారు అని ఆహోహో అని ఆకాశానికి ఎత్తారు. ఆయన మాజీ ఐఏఎస్ ఆఫీసరు, కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఆయన. అసలు మీరు ఇరిగేషన్కి, సాగునీటికి బడ్జెట్లో ఏం కేటాయించారు? అసలు ఆ కేటాయింపులకి మీరు చేస్తున్న పనులకు అర్థం ఉందా ఏందని ఆయన సూటిగా ప్రశ్నించింది ప్రభుత్వాన్ని. ఈయన గతంలో ఈ సెకీ ఒప్పందాలపైన కూడా లెటర్ రాసిండు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. సెకీ ఒప్పందాలు రద్దు చేసుకోండి, రద్దు చేసుకునే ప్రొవిజన్ ఉంది. ఎందుకంటే ఇంధన శాఖ సెక్రటరీగా పనిచేసిండు కాబట్టి ఆయనకు ఐడియా ఉంది. నిజంగానే మీరు అన్నట్టు 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చి సెకీ ఒప్పందం చేసుకుందంటున్నారు కదా. ఆ ఒప్పందాన్ని ఆ కారణం చెప్పి రద్దు చేయొచ్చు, దానికి ఏం పెనాల్టీ కూడా ఉండదని చెప్పిండు. సెకీ ఒప్పందాన్ని రద్దు చేయట్లేదు. రద్దు చేయకపోగా ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పేపర్లు రద్దు చేస్తే ఏంది 3000 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి, రద్దు చేయకపోతే 1,10,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం పడుద్ది అన్నారు. ఈ 2 భారాలు లేకుండా ఈజీగా రద్దు చేసే ఉపాయమా అని చెప్పిండు. ఎందుకు రద్దు చేయట్లే? ఎవరు దాని వెనకున్నారు? ఏంది ఆ పాత్ర? సూత్రధారులు, పాత్రధారులు ఎవరు దాని వెనక? ఆదానిని చూసి భయమా? లేదంటే నిజంగా 1750 కోట్ల రూపాయల ఘటన లేదా, ఉత్తనే అన్నారా ఈ కల్తీ లడ్డు లెక్క అనేది ఇప్పుడు పెద్ద సమస్య. ఆయనే నేను చెప్పిండు, మీరు బడ్జెట్ ఓహో అయిపోయింది, ఏదో ఉద్ధరించడం అంటున్నారు. ఏముంది సాగునీటికి? మీరు ఇచ్చిన కేటాయింపులకి, మీరు చెప్పే మాటలకి ఎక్కడ పొంతన లేదు కదా అని అడుగుతుండు. వాస్తవం కూడా అది. స్క్రిప్టు, స్కెచ్
సజ్జలవేనట. స్క్రిప్ట్ స్కెచ్ బై సజ్జల. బోరుగడ్డ కేసు నుంచి పోసాని వరకు బూతులు మాట్లాడటం, దాడులు చేయడం సజ్జల డైరెక్షన్లోనే. ముంబై నటి జత్వానికి వేధింపుల్లోనే ఆయన ప్రమేయం. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసుల విచారణ. ఈ దఫా అరెస్టు తప్పదంటున్న రాజకీయ వర్గాలు. ఇప్పుడు వల్లభనేని వంశీ అయిండు, పోసాని అయిండు, ఇట్లా బోరుగడ్డ అనిల్ కుమారు, తర్వాత మాజీ ఎంపీ నందిగామ సురేష్ ఇట్లా అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ఉన్నట్టుంది, లీకులు ఇచ్చారు. స్క్రిప్టు స్కెచ్ బై సజ్జలాట. వీళ్ళందరూ తిట్టిన వాళ్ళందరూ స్క్రిప్ట్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలని. సరే వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కూడా ఫిక్స్ అయ్యి ఉన్నట్టుంది. చాలామంది నాయకులు అప్పట్లో చాలా భాష మితిమీరి మాట్లాడారు వాస్తవంగా. కొడాల నాని లాంటి వాళ్ళు, బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళు, నందిగామ సురేష్ లాంటి వాళ్ళు భాష శృతి మించి ఒక ప్రజా బావుళ్యంలో ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకులు లెక్క మాట్లాడాల. వీధులలో మామూలు సామాన్యులు మాట్లాడుకునే భాష కంటే దిగజారి మాట్లాడారు. వాస్తవం అది. కానీ ఆ స్క్రిప్ట్ ఏం నుంచి వచ్చిందని ఇరికించే ప్రయత్నం చేస్తారు సజ్జల రామకృష్ణారెడ్డిని. ఇప్పుడు బూతులు మాట్లాడాడు, స్క్రిప్ట్ పంపితే మాట్లాడడం వాడికి బై ఇన్బిల్ట్ ఉంటే మాట్లాడతాడు తప్ప బూతులు మాట్లాడడానికి కూడా స్క్రిప్ట్ ఉంటుందా? కాకపోతే ఇక ఇరికియాలి కాబట్టి ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఆయన్ని ఐపీఎస్ని ఇరికిచ్చారుగా, అదే పద్ధతిలో ఈయన కూడా ఇరికిచ్చే కథ నడుతున్నట్టుంది. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. జలాశయాలకు వేసవి గండం ఉందట. రిజర్వాయర్లో తగ్గుతున్న నీరు ఈసారి బగబగలే. మే వరకు ఎండల తీవ్రత సాధారణ కంటే ఎక్కువే. దేశంలో అనేక ప్రాంతాల్లోనూ 4 వంతుల ప్రాంతాల్లో వడగాల్పులు. తెలుగు రాష్ట్రాల్లోని సెగలు. గత ఏడాది కంటే కాస్త నయం, కానీ వేసవితో మున్ముందు కష్టం. సాగరు, శ్రీశైలం జిల్లాల్లో తగ్గిన నీటి మట్టం. ప్రస్తుతం శ్రీశైలంలో 76 టీఎంసీలే ఉన్నాయట. నాగర్సాగర్లో 169 టీఎంసీలు నిల్వ. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఆశాజనకం, మరికొన్ని జిల్లాల్లో ఒట్టిపోతున్న వైనం. ఈ జలాశయాలకు వేసవి గండం ఉంది. మొత్తం డెడ్ స్టోరేజ్ తగ్గుతుందట. ఎందుకంటే వేసవి కూడా ఈసారి ఎక్కువ ఉంటట్టుంది. ఫిబ్రవరిలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి ఉంది, ఏప్రిల్, మే ఈ 3 నెలలు సాగునీరుకి చాలా ముందు ముఖ్యంగా తాగునీరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని అలర్ట్ చేసింది ఆంధ్రజ్యోతి ప్రభుత్వాన్ని. మరి ఈ అలర్ట్ని ఏమైనా ప్రభుత్వం పట్టించుకొని రివ్యూ చేసి ముందు జాగ్రత్త తీసుకుంటే ఏం కాదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేక, సూదులు దూదులు లేక ఇబ్బంది పడుతున్నారు. అక్కడ దాకా వచ్చేటట్టు కాకుండా ఇప్పుడే అలర్ట్ అయితే మంచిది. ఎందుకంటే ఆంధ్రజ్యోతి అలర్ట్ చేసింది, భజన వేసే పత్రిక అలర్ట్ చేసింది కాబట్టి అలర్ట్ ఉండండి కొద్దిగా. వైపీఎస్ సునీల్పై వేటట. ఐపీఎస్ కాదు, వైపీఎస్ పెట్టింది ఆంధ్రజ్యోతి. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని వైపీఎస్ ఆఫీసర్లని వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మరీ అంత నడిబజార్లో ఆంధ్రజ్యోతికి ఇట్లా వార్తల్లో తెలుగుదేశం పార్టీ కోసం భజన చేసినట్టు చేయలేదు కదా వాళ్ళు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసే వార్తలను చూస్తే ఆంధ్రజ్యోతి అనాలన్నా, టీడీపీ జ్యోతి అనాలన్నా అని చాలామంది అనుకుంటున్నారు. ఇది ఆంధ్రజ్యోతి అనాలన్నా, లేదా కమ్మనాయన జ్యోతి అనాలన్నా, ఇది ఆంధ్రజ్యోతి అనాలన్నా, బాబు జ్యోతి అనాలన్నా, ఇట్లా రకరకాలుగా ఎవరికి దోచినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. బరితెగించి అసలు అడ్డంగా ఆంధ్రజ్యోతి అనే పత్రిక కాదు, పాంప్లెట్ తెలుగుదేశం పార్టీకి అన్నట్టు రాస్తాను వార్తలు. ఇక మీరు రాస్తారు కాబట్టి మీ లెక్కనే ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా ఉంటారు అని అనుకుంటే ఎట్లా? వైపీఎస్లు అట. వైపీఎస్లు ఉంటారా అంటే వైసీపీ అని అలా అర్థం. వైసీపీ హయాంలో పనిచేసిన ఐపీఎస్ని వైపీఎస్ అంటే మరి వాళ్ళు తెలుగుదేశం పార్టీ హయాంలో పనిచేస్తున్న ఐపీఎస్లు, ఐఏఎస్లు ఏమనాలి? అంటే వాళ్ళు కూడా భయపడాలి కదా. మా మీద కూడా టీపీఎస్, టీడీపీఎస్ ఇంకోటో అంటారు కదా మమ్మల్ని. ఇదేం కర్మ రా. స్వయాన జర్నలిస్ట్, మళ్ళీ రాజకీయ నాయకులు అంటలే, స్వయాన జర్నలిస్ట్ అనే పేరు ముసుగులో ఈ భజన చేస్తున్న, దరువు చేస్తున్న ఆంధ్రజ్యోతి ఈ రకంగా రాస్తుందని వాళ్ళు ఒక రకంగా ఆత్మస్థైర్యం కోల్పోయే అవకాశం ఉంది. వైపీఎస్ సునీల్ కుమార్ అట. ఎంతమంది ఉన్నారు ఇట్లా వైపీఎస్లు? మరి వాళ్ళు వైపీఎస్లు అయితే ఇప్పుడు చేసే ఆఫీసర్లు ఏంది? ఇవన్నీ వస్తాయి. ఉత్తనే జర్నలిస్ట్ గారు నోటికి వచ్చింది మాట్లాడి రాస్తే అది ఎట్లా జర్నలిజం అయింది అనేది ఆయన సిఐడి మాజీ చీఫ్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఈ 5 ఏళ్లలో 6 సార్లు విదేశీ పర్యటనలో ఒక దేశానికి వెళ్లేందుకు పర్మిషన్ పొంది వేరే దేశానికి వెళ్ళిండట సీనియర్ ఐపీఎస్. అనుమతి లేకుండా కొన్నిసార్లు పయనమైండు. అఖిల భారత సర్వీస్ నిబంధనల ఉల్లంఘన నిర్ధారించిన సిసోడియా కమిటీ. ఓహో, ఇది పెద్ద క్రైమ్ పట్టుకున్నారు, చాలా పెద్దది ఇది. అనుమతి లేకుండా పోయిండట. అనుమతి లేకుండా ఒక దేశం పేరు చెప్పి ఇంకో దేశం పోయిండట. సరే, ఒక దేశం పోయి పేరు చెప్పి ఇంకో దేశం పోతే ఏం చేసిండట అనేది కూడా ఇంపార్టెంట్. మరి అది కూడా తీస్తారేమో అన్న. ఇది మొత్తానికైతే వైపీఎస్ అని పెట్టారు. రైట్. ఈనాడు చూద్దాం.
ఊళ్ళు కట్టడం కాదు, నిధులు ఊడ్చేశారు. జగనన్న కాలనీలకు విద్యుత్ పనుల టెండర్లో ఇష్టారాజ్యం. 500 కోట్ల మేర దుర్వినియోగమైనట్టు అంచనా. ఇప్పటికే గుత్తేదారులకు 1815 కోట్లు చెల్లింపులు. ఊళ్ళు కట్టడం కాదట, నిధులు ఊడ్చేశారట. ఏది జగన్మోహన్ రెడ్డి కాలంలో. మొత్తం 500 కోట్ల రూపాయలు మేర దుర్వినియోగం అయిందట జగనన్న కాలనీలకు విద్యుత్ పనుల టెండర్లలో. మంచిదే. అయిన దాని మీద మీరు ఎంక్వైరీ చేపియాలి, మంచిదే. కానీ ఇవాళ జరుగుతున్న దాని మీద కూడా వార్తలు రాసి ఇవాళ జరుగుతున్న దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తే మంచిది. ఇలా 1300 ఎకరాల భూమిని, అసైన్డ్ భూమిని ఎస్సీలు, ఎస్టీలు, బీసీల నుంచి బలవంతంగా తెలుగుదేశం పార్టీ పరివారం మొత్తం గుంజుకున్నారట. బలవంతంగా బెదిరించో గుంజుకొని సంతకాలు పెట్టుకొని ఇలా వాటిని అమ్ముకునే కార్యక్రమం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందట. అది పెద్ద క్రైమ్ కాదు మరి. 5000 కోట్ల రూపాయల వ్యవహారం అది. ఇదేమో 500 కోట్ల వ్యవహారం. దీని మీద ఎంక్వైరీ చేయాలి, వాస్తవంగా దోషుల్ని శిక్షించాలి. మరి ఈ 5000 కోట్ల రూపాయలకు సంబంధించి సిఆర్డీఏకి ఉత్తర్వులు ఇచ్చిండట చంద్రబాబు నాయుడు గారు. మనోళ్ళకు వచ్చింది, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల నుంచి భూములు మన సామాజిక వర్గం, మన చుట్టూంటోళ్ళకి వచ్చింది కాబట్టి ఇప్పుడు దానికి వెసులుబాటు ఇద్దాం, ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్లు ఇద్దామని ఒక జీవో ఇచ్చారు, ఉత్తర్వు. మరి అది పెద్ద క్రైమ్ కదా. దాని గురించి కూడా ఈనాడు వార్త రాస్తే విలువ ఉండేది. ఈనాడుకి ఒక జర్నలిజం, ఒక పత్రిక అని విలువ పెరిగేది. కానీ రాసే వార్తలకి, మీరు చేసే చెప్పే నీతులకి సంబంధం లేకుండా అయిపోయాయి. రైట్. నెక్స్ట్ విషయాలు అందరూ చూద్దాం. ఉచిత విద్య నిర్వీర్యం అవుతుందట. ప్రైవేట్ స్కూళ్లలో 25% కోట ఎగవేత. విద్యార్థుల తల్లిదండ్రులు గందరగోళం. ఫీజులు చెల్లించాలంటే యాజమాన్యాల ఒత్తిడి. నోరు మెదపని రాష్ట్ర ప్రభుత్వం. నోరు ఎందుకు మెదిపిద్ది? ఉచిత విద్య నిర్వీర్యం అయిందండి. నిర్వీర్యం కాకపోతే ఏం చేద్ది? ప్రభుత్వాలు అసలు ఇవాళ ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాల్లోని క్యాబినెట్ మంత్రులే విద్యా సంస్థలు నడుపుతుంటే 100,000 బ్రాంచీలు పెట్టి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో నారాయణ గారు ఉండు, వాళ్ళకి సంబంధించిన ఆయన పేరుతోనే విద్యా సంస్థలు, నారాయణ విద్యా సంస్థలు. 100,000 బ్రాంచీలు ఉన్నాయి మన 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా బయట ఎన్ని ఉన్నాయో వాళ్ళు అమలు చేస్తే కదా ఫస్ట్. నారాయణ విద్యా సంస్థల్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ఉచితంగా 25% సీట్లు ఇస్తారా? శ్రీ చైతన్యాలు ఇస్తారా? గాయత్రి విద్యా సంస్థలు ఇస్తారా? ఇట్లాంటి విద్యా సంస్థలన్నీ ఇది భాష్యం ఇస్తారా? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు, ఇంకో పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ సంబంధించిన నాయకుల చేతులలో ఉన్నాయి. ముందు వీళ్ళు అమలు చేయాలి కదా. అమలు అవన్నీ తప్పించుకోవడానికే రాజకీయాలను అడ్డం పెట్టుకునేది వీళ్ళు. వాళ్ళు వచ్చేదే రాజకీయాల్లోకి దీనికి. కాబట్టి పేద ప్రజలు అయోమయంలో, గందరగోళంలో ఉన్నారట, నిర్వీర్యం చేస్తున్నారని చెప్పి ఉచితంగా ఇవ్వాలి. ప్రతి ప్రైవేట్ స్కూలు 25% సీట్లు ఫ్రీగా ఇవ్వాలి నిరుపేదలకి. ఎవడన్నా ఇస్తాడా? అది పునాది ఎక్కడ పడాలి? నారాయణ కానించి పడాలా. ఇస్తాడా? ఇవ్వటం కాదు, ఉచితంగా ఇవ్వటం కాదు. ఉచితంగా ఒక 100 రూపాయలు ఫీజు మినహాయించరు వాళ్ళు. రక్తం తాగినట్టు జలగలు రక్తం తాగుతాయి అట్లా తాగుతారు వాళ్ళు పేరెంట్స్ దగ్గర. ఉచితంగా ఇచ్చుడు దేవుడు ఎరుగు. అప్పుడు అందులో ఉన్న స్టూడెంట్స్ ఒక 100 రూపాయల ఫీజు లేదు అని అంటే రేపు ఎగ్జామ్ రాయనీరు. 100 రూపాయల బాకీ ఉన్న ఎగ్జామ్ రాయనీరు. ఆ పరిస్థితి ఉంది ఆడ. ఇక ఆయన ఉచితంగా ఇస్తాడు. నిర్వీర్యం అయిపోయిందట. పేదలు, దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమే తన ప్రధాన ఎజెండాని, ఆయా వర్గాలు విద్యా, వైద్యానికి ప్రత్యేక సదుపాయాలు ఎన్నో అందిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవంగా వారికి రాజ్యాంగం ప్రకారం అందాల్సిన వాటిపై కనీసం దృష్టి సారించడం లేదు, మేలు చేయడం లేదు కదా. కంచే చేనివేసిన విధంగా చట్టం అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకపోగా దాన్ని నిర్వీర్యం చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించకుండా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు కొమ్ము కాస్తుందనే విమర్శలు మూటగట్టుకుంది. కొద్ది నెలలుగా పేద విద్యార్థులకు అందించాల్సిన ప్రాథమిక విద్యకు సంబంధించిన కీలకమైన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే విధానంపై సందిగ్ధత నెలకొంది. దీంతో ఇప్పటికే ఉచిత కోటాలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు, ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు గందరగోళంలో ఉన్నారు. ఇది ఇంతటి ప్రధానమైన అంశంపైన కూడా మాట్లాడే రివ్యూవే లేదు. ఇది మొత్తానికైతే ఉచిత విద్యని నిర్వీర్యం చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు. ఇది విషయాలు ఆంధ్రాకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.